ప్రభావమో ఎవరిని ఉద్దేశించి ఆ సభ జరిగిందో ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. చెంచులంతా ఉండేదేమో చెంచుపేటల్లో, వటవర్లపల్లి, మల్లెల తీర్థం, అదేవిధంగా అప్పాపూర్, బోరాపూర్ ఈ పెంటలన్నిటికీ సౌకర్యంగా మననూరు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చెంచు సోదర సోదరులకు అక్కడికి రావడం అలవాటు. ఇప్పటికీ కూడా ఎంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అడవే సర్వస్వం అని బ్రతికేటువంటి ఉద్దేశం మా ఆదివాసీలకు, మా చెంచులకు ఉంటుంది. కానీ వాళ్ళను బలవంతంగా బయటికి పంపించాలంటే వారిని మైదాన ప్రాంతం అలవాటు చేయాలనుకున్నారా, లేకుంటే వారికి పెట్టుబడిదారులను పెత్తందారుల కింద పనిచేసేటువంటి అనుమతి కల్పించాలనుకున్నారా తెలియదు. కానీ ఎక్కడో నిర్దేశించబడ్డటువంటి సమావేశ ప్రాంగణాన్ని కూడా మార్చి ఈరోజు చెంచులను సమావేశానికి రాకుండా పోలీస్ స్టేషన్లో బంధించి నిన్న చెంచు లక్ష్మీ నరసింహస్వామి చెంచు దేవతకు సంబంధించినటువంటి దేవాలయ ప్రారంభోత్సవం నిన్న కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో బంధించి ఏ రకంగా వారిని ఆందోళనకు గురి చేసినారో ఒక్కొక్కరిని మీరు చెంచులతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. సమావేశము ఆదివాసీలకు ఉద్దేశించి నిర్వహించింది. కానీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి విధానము మరో డిక్లరేషన్కు మేము నాంది పలికినాం అన్నట్టుగా అక్కడ వచ్చి కేవలం 26 మందికి మేమే భూములు ఇచ్చినాం. ఎట్లయితే మేము 60,000 ఉద్యోగాలు కల్పించి భూములకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ 26 మందికి కూడా పట్టాలు ఇవ్వలేకపోయినాం. కానీ సిద్ధంగా ఉన్నది. ప్రొసీడింగ్స్ అంతా కూడా అప్పుడే సిద్ధమై ఉన్నాయి. కానీ పంపిణీ చేసే విషయంలో మేము నిజంగా వెనకబడ్డ మాట వాస్తవం. కానీ ఆ భూముల కోసం వాస్తవంగా వెనకబడడానికి కూడా ఇంకో కారణం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు 4 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు కావాలని భూమి ఉన్న చోట మాకు కల్పించనని వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినటువంటి కారణంగా 1 ఎకరా, అర ఎకరాతో వాళ్ళని సంతృప్తి పరచలేమని మేధో మదనం జరిపి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కానీ మీరు ఇచ్చిందంత ఒక్కొక్కరికి మేము సిద్ధం చేసినటువంటి ప్రొసీడింగ్స్ లో ఒక్కొక్కరికి మీరు 1 ఎకరా 1.5 ఎకరా మాత్రమే ఇవ్వడము. మొత్తంగా ఆ పేరు కూడా పలకనికి వస్తలేదు, పేరు మార్చుకున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారంటే ఏదో రాజు అనుకుంటున్నట్టున్నారు. ముందే సిద్ధమైనటువంటి నిర్ణయించబడ్డటువంటి పేరు ఇందిరా సౌరగిరి జల వికాసం అంటే మార్చండి అని వేదిక పైన ఆదేశాలు మంత్రులకు ఇస్తున్నారు. ఈ మంత్రుల ఆత్మాభిమానం ఏమైతుందో నాకైతే తెలియదు. మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది పాటించకపోతే సహాయ నిరాకరణ జరుగుతుందనే భయంతోన వింటున్నారు. కానీ ఇప్పటికి కూడా బ్లాస్ట్ అవుతున్నారు. ఎక్కడికక్కడ మనం ఆ జేజమ్మకే తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము 12,600 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినామని ఆయన ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో, ప్రణాళిక ఏదైతే ఉందో, వారు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అన్నట్టుగా, లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నా ఆదేశాలు పాటించాలన్నట్టుగా మొత్తంగా ఆయన ఒక ప్రకటన చేసి దీన్ని 12,600 కోట్లలో ఈ సంవత్సరం ఖర్చు చేసేది కేవలం 600 కోట్లు మాత్రమేనట. 2030 వరకు ఈ ఆయన ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పలకబడ్డటువంటి 12,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. మేము పంచినటువంటి 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని మాత్రం 6,69,000 ఎకరాలకు మేము RYFR పట్టాలు ఇస్తే దాని గురించి ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఎట్లయితే వ్యాపారస్తులు కండిషన్ సప్లై అనేది రాస్తారో ఆ రకంగా రాసి వదిలేశాను. చేసింది శూన్యం. కానీ గొప్పలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా సభ నిర్వహించుకునే ప్రయత్నమే చేసినట్టు తప్పిస్తే నిన్న ఆదివాసీలకే కాదు, బంజారాలకు, దళితులకు, అక్కడ ఉన్నటువంటి బీసీలకు, పేదలకు ఒరిగింది మాత్రం శూన్యం. మొత్తంగా అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్నానంటే నేనైతే మా పార్టీ శ్రేణులకు, మా ప్రజలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడ నల్లమలలో పుట్టకపోయినా ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాను, నేను నల్లమల వాసిని అని చెప్పేసి, నేను నల్లమల బిడ్డను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే చెప్పుకోనివ్వండి. ఆయన ఎట్లయితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఈ సమావేశం పేరిట నా నియోజకవర్గానికి ఏమైనా న్యాయం జరుగుతుందేమో, ముఖ్యమంత్రి వస్తున్నారు కదా, ఆ రోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడిపోయారు అని చెప్పేసి అప్పుడు
అన్ని డిక్లరేషన్ల విషయంలో మాట్లాడుతూ ప్రత్యేకించి అచ్చంపేట నేను పుట్టిన గడ్డ అని పదే పదే మాట్లాడతారు. ఎక్కడికి పోతే అక్కడ మాట్లాడతారు. మల్కాజ్గిరి వస్తే నాదే అని మాట్లాడతారు, కోడంగల్ వెళ్తే నాదే అని మాట్లాడతారు, వనపర్తికి వెళ్ళినా నా నియోజకవర్గం అంటారు. ఎక్కడికి వెళ్ళినా నాది అని చెప్పుకోవడం, అక్కడ ప్రజలను ఆ నక్కజిత్తుల మాటలతో ఆకట్టుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు తప్ప ఏ ఒక్కరికి వరకబెట్టింది ఏమీ లేదు. ఈరోజు చూడండి, కొండారెడ్డిపల్లిలో ప్రశ్నించినటువంటి ఆ గ్రామానికి ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి చావుకు, వారి చావులకు కారణమైనరు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం. ఆ గ్రామానికి వెళ్తే వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళపైన అభాండాలు వేయాలి, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయాలని యావే తప్ప నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ఈ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే సాక్ష్యం. ముఖ్యంగా ఈ బోరు మోటార్ల గురించి పెద్దగా అడిగింది ఏం లేదు. నేను ఈరోజు స్పష్టంగా అడగదలుచుకున్న ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వం ఉమామహేశ్వర రిజర్వాయర్, చెన్నకేశవ రిజర్వాయర్, మధ్యమడుగు అంజన్న రిజర్వాయర్, అక్కడ ఉన్నటువంటి నిరంజన్ షావలి పేరిట మేము పెట్టినటువంటి ప్రతిపాదన, వీటన్నిటి విషయంలో మేము పూర్తిగా బడ్జెట్లో నిధులు కేటాయించి 2350 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకు నిధులు అవసరమైతే 1650 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రావడానికి కొంత ఇబ్బంది అయితే వారే నాకు అనుమతిస్తే నా చేతుల మీదుగా ఉమామహేశ్వర రిజర్వాయర్కు నేను శంకుస్థాపన చేయడం జరిగింది.